పోలవరం ప్రాజెక్టులో మనం ఒకసారి బ్రాడ్గా చూస్తే విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. అదే సమయంలో అప్పటికే కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ R&R బిల్లు తీసుకొచ్చారు కాబట్టి 2013లో ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది దీనివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ రివైజ్డ్ ఏవైతే కొత్త చట్టం వచ్చిందో దీని ప్రకారం మొత్తం ఖర్చు కూడా మేమే భరిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల్ని వాళ్ళ వాటా కింద చూపిస్తామని కూడా చెప్పారు. అది లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ మన్మోహన్ సింగ్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసి అక్కడి నుంచి యాక్షన్ కోసం పంపించారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ క్యాబినెట్లోనే మన అజెండా వచ్చింది. ఆ 7 మండలాలు మీకు అందరూ తెలుసు. ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, చేసినా కూడా లాభం లేదని చెప్పాం. ఆ ఫస్ట్ క్యాబినెట్లో మామూలుగా ఆ సమావేశం పార్లమెంట్ సమావేశానికి పెట్టిన క్యాబినెట్ అయినా ఆ 7 మండలాలు ఇచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంట్ సమావేశాలు కన్వీన్ చేశారు. నీతి ఆయోగ్ మనకు ఇది రెఫర్ చేశారు. మనం పోయి వేరియస్ సమయంలో ఫైట్ చేసినప్పుడు ఒకసారి ఇదే మరిగా చాలా సెన్సిటివ్గా రాష్ట్రం అంతా ఆందోళన నేను పోయి చెప్పి కరెక్ట్ కాదు, మీరు తప్పు చేస్తున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయంటే అప్పుడు నీతి ఆయోగ్కి మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపించి అప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకొని అందులో ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్ట్ని శ్రద్ధగా చేయగలుగుతారు, అనుకున్న టైంలో చేస్తారన్న ఉద్దేశంతో మనకిచ్చారు. మళ్ళీ కొన్ని ఇబ్బందులు కూడా పెట్టారు. ఏదో మనం కావాలని ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నామని, అదే మరికి ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు ఇవ్వలేదని ఇక్కడ కొంతమంది మాట్లాడడం, దానంతా కూడా మన సాక్ష్యాధారాలతో చెప్పడం, కడానా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో కూడా కన్సర్న్ మినిస్టరు వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సమస్యలు పరిష్కారం చేశాడు. DPR అయితే వితిన్ 1 month లోపల కంప్లీట్ చేస్తామంటే మనం మొత్తం ఒక 3 టన్నులు పేపర్లన్నీ తీసి వాళ్ళకి ఇచ్చాం. ఢిల్లీలో ఏ పేపర్ కావాలని ఇచ్చాం, అక్కడనే ఉంటామన్నాం, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాం, అవసరమైతే మా సెక్రటరీ ఢిల్లీకి తీసుకొస్తాం, మీకు అన్నీ ఇస్తాం, కానీ మీరు క్లియర్ చేయమని అడిగాం. అక్కడి నుంచి ఇంతవరకు DPR క్లియర్ చేయలేదు. ఇంకొక పక్కన మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఒక 4,000 కోట్లు దగ్గర ఇప్పటికీ, మొన్నటికైతే 3,800 3,900 అయింది, ఇప్పుడు 4,000 అయింది అనుకుంటాను. 4,000 crores మనకి ఇవ్వాలి, అది కూడా బిల్లు ఇవ్వలేదు. మనకు డెఫిసిట్ ఫైనాన్స్లోని రెవెన్యూ డివిజన్లో 16,000 కోట్లు 3,900 కోట్లు ఇచ్చారు, మిగిలింది ఇవ్వలేదు. అదే సమయంలో ఇది కూడా ఇవ్వలేకపోయే కొందికి మనకి ఎక్కడికక్కడ ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా మొదలైనాయి. అయితే ఈరోజు మనం కన్వర్జెన్స్ కానీ మిగిలిన విషయాలు ఏవైతే కొంచెం జాగ్రత్తగా చేశామో దానివల్ల ఈరోజు హైయెస్ట్ గ్రోత్ రేట్ మంది 10.52% గ్రోత్ రేట్ ఆల్ ఇండియా లెవెల్లో. మన తర్వాతనే మిగిలిన రాష్ట్రాలన్నీ ఆల్ పారామీటర్స్లో మనం ఎక్సీడింగ్లీ వెల్ చేసాం. ఒక అగ్రికల్చర్ చూస్తే మంది ఈరోజు 11%, ఆల్ ఇండియా 2.4%, 2.5%. ఇలాంటివి నరేగా కూడా పర్ఫెక్ట్గా మనం చేసాం. నరేగా ఈరోజు ఈ గవర్నమెంట్లో ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళేదో మనకు గ్రాంట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని. ఏ ప్రోగ్రాంలో కూడా మీరు ఒకసారి చూస్తే రెగ్యులర్గా గవర్నమెంట్కి వచ్చే డబ్బులు వచ్చాయి తప్ప వీళ్ళు ప్రత్యేకంగా మనకి ఇచ్చింది ఏం లేదు. ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కొత్తగా ఇటీవల కాలంలో మీరు చూస్తే మళ్ళీ ఒక 2-3 కమిటీలు కూడా వేశారు ఆ మధ్యకాలంలో. నేను స్వచ్ఛ భారత్ కమిటీలో నుండి దానికి ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే మరిగా సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా రీడిఫైన్ చేయడం కోసం చౌహాన్ కమిటీ ఒకటేసి మధ్యప్రదేశ్ ex-CM అతను ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ప్రకారం షేరింగ్ ప్యాటర్న్ కూడా పెట్టారు.
ఎంత మనకు మనం పెట్టుకోవాలి, ఎంత వాళ్ళు పెట్టుకోవాలి, ఏ స్కీమ్ ఏంటి, ఇవన్నీ పెట్టారు. ఇందులో ప్రత్యేకంగా నరేగా అనేది ఇట్ ఈజ్ ఎ డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్. అది కాంగ్రెస్ హయాంలోనే చట్టపరంగా వచ్చినటువంటి చర్య తప్ప వీళ్ళు ప్రత్యేకంగా ఇచ్చేది ఏమీ లేదు. దానివల్ల మనకు ఆ డబ్బులు ఏదైతే మనం స్ట్రీమ్ లైన్ చేసుకొని కన్వర్జెన్స్ తీసుకొని మన డబ్బులు పెట్టి అభివృద్ధి కోసం ముందుకు పోయాం తప్ప వీళ్ళు మనకు ఫేవర్ చేసింది ఎక్కడా లేదు. అందులో కూడా చట్టాన్ని అమలు చేయవలసింది మన విభజన చట్టం ఒక పక్క అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారు, నరేగా చట్టాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పటికి మనకు ఒక 2,500 కోట్లు మనకి ఇవ్వాలి. చాలామంది పేదవాళ్ళు కూలి పని చేస్తారు, వాళ్లకు వేజ్ కాంపోనెంట్ కూడా ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. 2-3 సంవత్సరాల కంటే ముందు వేజ్ కాంపోనెంట్ మేము పే చేస్తాం మళ్ళీ ఇమ్మంటే ఇచ్చారు. అటు వన్ స్టేజ్ ఒక 1000 కోట్ల 500 కోట్లు ఇవ్వకుండా ఆ ఇయర్ బకాయిలు కూడా పెట్టి కూర్చున్నారు. ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టులో కూడా 1-2 సార్లు చాలా గట్టిగా కూడా చెప్పారు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, మీరు ఇస్తారా లేదా క్లియర్గా చెప్పట్లేదు, మేము ఇస్తున్నాం, ఎంతమంది డిమాండ్ చేసినా నరేగా డిమాండ్ డ్రివన్ ప్రోగ్రాం కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు కోర్టు పోవడమా, వీళ్ళతో ఫైట్ చేయడమా. ఈరోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా ఢిల్లీకి వెళ్ళాడు. ఇలాంటివి ఒక పక్క ఈ ప్రోగ్రాం, ఇంకొక పక్కన నేను చెప్పిన ఇవన్నీ. రెండోది ఇవి తప్ప ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే స్టీల్ ప్లాంట్ వీళ్ళు ఇవ్వమని ముందుకేశారు. చాలాసార్లు మనం చెప్పాం, కమిటీల మీద కమిటీలు వేశారు, కడాన రిపోర్ట్లు ఇస్తామన్నారు, కడాన ఫైనల్గా ఇవ్వకుండా మనల్ని బాధ పెడతా ఉంటే కాదు మనమే ముందు పోదామని రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీకి మనమే ఫౌండేషన్ వేసాం. మనం అడిగింది కూడా మీరు చూస్తే ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఐరన్ ఓర్ ఇస్తున్నాం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, లాజిస్టిక్స్ అన్నీ ఉన్నాయి, వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. వీళ్ళు మొండికేసిన తర్వాత మనం ఏమడిగామంటే మీరు ఈ మాదిరిగా అన్నారు కాబట్టి మేము పెడతాం, మీరు తీసుకునే ట్యాక్సెస్ అన్నీ ఒక 10 years డిఫర్మెంట్ ఇవ్వండి, నోషనల్ ట్యాక్సెస్. ఇండస్ట్రీ పెట్టకపోతే మీకు ట్యాక్సులు రావు, ఇండస్ట్రీ పెడితే ట్యాక్సులు వస్తాయి. మేము ఇండస్ట్రీ పెడుతున్నాం కాబట్టి ఒక 7 years 10 years మాకు మీ ట్యాక్స్ అని డెఫర్ చేయమని అడిగాం. అది కూడా చేసే పరిస్థితులు లేరు. ఇంకొక పక్కన పెట్రోకెమికల్ కారిడార్ యాక్ట్లో పెట్టారు. ఇక్కడికి వచ్చే కొందికి ఏదైతే రేట్ ఆఫ్ రిటర్న్స్ 14% రావాలని పెట్టుకున్నారు. 14% ఇస్తే కమర్షియల్ ఆర్గనైజేషన్ వస్తారు. దానిపైన మనం గట్టిగా అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. అదే రాజస్థాన్లో చూస్తే 12%కి ఇచ్చారు, మన దగ్గర మాత్రం 14% ఇన్సిస్ట్ చేశారు. దానిపైన ఇటీవల కాలంలో హల్దియా వీళ్ళతో కూడా మాట్లాడాం, వాళ్ళు ముందుకేస్తే వాళ్ళు ఒక MOU చేశారు. వీళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కంటే తక్కువ ఇన్సెంటివ్స్తోనే హల్దియా డబుల్ ది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంటే దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన విశాఖపట్నం రైల్వే జోన్లో చాలా స్పష్టంగా ఒరిస్సా గవర్నమెంట్ కూడా చెప్పింది, మేము అడ్డం రావడం లేదు, అనవసరంగా మా పేర్లు తీసుకురావద్దండి, మాకు కూడా కొన్ని డివిజన్లు కావాలి, అవి ఇవ్వండి మీరు మాకు చాలు, కానీ రైల్వే జోన్కి మేము అడ్డం లేదు చాలా స్పష్టంగా చెప్పిన రైల్వే జోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది, దాన్ని కూడా అడ్డం పెట్టారు. దుగ్గిరాజపట్నం ఆప్షన్ కూడా లేదు వీళ్ళకు, షల్లన్ ఉంది, దే హ్యావ్ టు డూ ఇట్. అలాంటిది దాన్ని కూడా అడ్డం పెట్టి కూర్చున్నారు. దానికి వైబిలిటీ లేదు. ఎక్కడైతే లాభాలు వచ్చే పోర్ట్లు మాకేమంటారు, మనమేమంటామంటే మీకెందుకు ఇవ్వాలి, మనమే పెట్టచ్చు, ఒక పోర్టు పెట్టుకోవాలంటే లాభాలు వచ్చే పోర్టు, లేదంటే ప్రైవేట్కి ఇవ్వచ్చు, మీకంటే బెటర్గా చేస్తారు, ఎందుకు మీరు చట్టం అమలు చేయలేదంటే చేయకుండా ఉంటే మొన్నే మనం రామాయపట్నం ఫౌండేషన్ వేసాం, భావనపాడు కూడా మనం ఫౌండేషను తొందరలో వేయబోతున్నాం, ఫైనలైజ్ చేసాం. కాకినాడ కమర్షియల్ పోర్టు కూడా నాంది పలికాం. ఇంకో పక్క ఎప్పుడో ఫైనలైజ్ చేసిన మచిలీపట్నం పోర్టు కూడా మనం ఫైనలైజ్ చేసి ముందుకు పోతున్నాం.
ఈ విధంగా మీరు మొత్తం ఈ నిన్న మొన్న మీరు చూస్తే కరువుకు కూడా డబ్బులు ఇచ్చినప్పుడు మధ్య మహారాష్ట్రకి మాత్రం 4,700 కోట్లు ఇచ్చారు, మనకు 900 కోట్లు ఇచ్చారు. ఎక్కడ వీలైతే అక్కడ డిస్క్రిమినేషన్. నిన్న మొన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ చెప్పలేదు కాబట్టి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని. అంటే మనం గుమస్తాగిరి చేయడానికి ఉన్నాం. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా అడ్డంగా మాట్లాడే పరిస్థితికి ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఉండేది ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఇవి. సావరెన్ పవర్స్ ఉన్నాయి. మీరు మా మీద పెత్తనం చేయలేరు, మేము మీ మీద పెత్తనం చేయలేము. అదే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం అంటే వీళ్ళేదో గుమస్తాగిరి చేసే ప్రభుత్వాల మాదిరిగా వీళ్ళకేదో లెక్కలు ఇవ్వడానికి ఉన్నామనే విధంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. మనం ట్యాక్సులు కడుతున్నాం. నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు ఇదే మాదిరిగా నోటుకు వచ్చినట్టు. నేనేమంటానంటే మనం అసలు ట్యాక్సులే మనం అడగలేదనుకోండి వెళ్ళి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి ఆ డబ్బులే పోవడం, డబ్బులు ఇంకే ఇవ్వని అడిగే పని లేదు. మనం బ్రహ్మాండంగా రన్ చేసుకోవచ్చు. మీకు విజయవాడ ఎయిర్పోర్ట్ 1000 ఎకరాలు ఇచ్చాం, మనం 800 ఎకరాలు ఇచ్చాం. 800 ఎకరాలు ఎకరా ₹1 కోటి చేస్తుంది. దానికి ఆల్టర్నేటివ్గా రాజధానిలో ల్యాండ్ పూలింగ్లో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం. దాని మీద వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? ఒక 150 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక రన్వే చేశారు. ఇప్పుడు చిన్న టెర్మినల్ కట్టారు. ఇంకో టెర్మినల్కు వెయిట్ చేస్తున్నారు. రాజమండ్రిలో ఒక 700 ఎకరాలు 600 ఎకరాలు అనుకుంటాను, ఒక 400 కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చాం. తిరుపతిలో ఇచ్చాం, కడపలో ఇచ్చాం. వీళ్ళకంటే కొన్ని మనం ఇప్పుడు ఓర్వకల్లో మనమే ఒక ఎయిర్పోర్ట్ కట్టుకున్నాం, ఇంకా తక్కువతో అయిపోతుంది. ల్యాండ్ ఉంది, కట్టుకున్నాం, రేపు మనకు ఒక ఆస్తి మిగులుతుంది. మన దగ్గర నుంచి వీళ్ళకి ఆస్తులు ఇచ్చి వీళ్ళు ఆ ఆస్తిలో కూడా సరైనటువంటి ఇది లేకుండా వీళ్ళు రన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఈరోజు లాస్ట్ బడ్జెట్ వచ్చింది, 5వ బడ్జెట్, చివరి బడ్జెట్. ఓటాన్ అకౌంట్ అయిపోయింది. అది ఓటాన్ అకౌంట్ రెగ్యులర్ ఓటే లెక్కేసుకుంటే 5 ఏళ్ళు 5 ఉంటే 6వ బడ్జెట్ ఉంటుంది కదా. కాకదమ్మా లెక్కకు 6, కానీ 5 years 5 బడ్జెట్లే. ఇది కూడా ఓటాన్ అకౌంటే. ఇట్ ఈజ్ నాట్ ఏ ఫుల్ ప్లేటెడ్ పెట్టడానికి కూడా లేదు. మనం కూడా పెట్టింది ఓటాన్ అకౌంట్ పెట్టాం, వాళ్ళు ఓటాన్ అకౌంట్ పెట్టారు. ఎందుకంటే రెగ్యులర్ బడ్జెట్ కూడా ఎందుకు వీలు కాదంటే ఇప్పుడు ఉండే పార్లమెంట్ మెంబర్స్ కానీ అసెంబ్లీ మెంబర్స్ కానీ అప్ టు మే వరకు ఉంటారు. మే 1st వరకు ఉన్నారంటే ఏప్రిల్ మే 45 డేస్కే వీళ్ళు ఎమ్మెల్యేలు. వీళ్ళు 45 డేస్కి ఎమ్మెల్యేలుగా ఉండి ఫుల్ ఇయర్ బడ్జెట్ ఎట్ పెడతారు, పెట్టలేరు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మళ్ళా ప్రజాప్రతినిధులు వచ్చిన తర్వాత దే విల్ హ్యావ్ ఎ బడ్జెట్, కొత్త బడ్జెట్ పెట్టుకుంటా ముందుకు పోతాం. అదే చేస్తారు. ఇన్ని 5 ఏళ్ళు కూడా పెట్టచ్చు. బట్ వాళ్ళు విజన్ ఇవ్వచ్చు. కానీ ఇది అదే మరిగా అప్రోప్రియేషన్ కూడా ఈ నెలలోనే ఉంటుంది. ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయాలు, అందరి అభిప్రాయాలు తెలుసుకొని, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూస్తే పొలిటికల్ పార్టీస్ తక్కువ ఉన్నాయి, ప్రజా సంఘాలు అందరూ ఉన్నారు. దానికి కూడా కారణం నేను అనుకుంటాను, పొలిటికల్ పార్టీస్ ఎన్నికల్లో పోటీ చేయాలి. కాబట్టి ఓకే, వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, తప్పులేదు. కానీ అందరూ కలిసి మొన్న కూడా నేను చూశాను తమిళనాడులో వన్ సైడ్గా ఏ పార్టీకి మనకంటే ఎక్కువ గొడవలు ఉన్నాయి వాళ్ళకి. బట్ స్టేట్ ఇష్యూ వస్తే మాత్రం కాంప్రమైజ్ లేదు, రాజీ లేదు. ఏకపక్షంగా వాళ్ళ దారిలో ఏ దారైనా ఒకే విధంగా పోరాడుతున్నారు, అనుకుని సాధించగలుగుతున్నారు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. మనం ఎప్పటికప్పుడు అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం. అందుకే మనం కూడా మొదటి నుంచి మీరు ఒకసారి చూస్తే నేను ఈ ఇష్యూ ఎప్పుడు కూడా క్లోజ్ కాకూడదనే ఉద్దేశంతోనే మనం నవనిర్మాణ దీక్ష ఒకటి ఆ స్పిరిట్ కంటిన్యూ చేశాం ఎవ్రీ ఇయర్. దానివల్ల కూడా ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ కానీ ఇంకొక పక్క పట్టుదల ఉంటుందని. అదే మరి మీరు కూడా కొన్ని సంఘాలైతే మీరంతా కూడా ఎప్పటికప్పుడు రివైవ్ చేస్తూ వచ్చారు. నిన్న కూడా మనం
ఉండవల్లి ఒక మీటింగ్ పెట్టాడు. తలసాని మిగిలిన పార్టీతో కలుపుకొని ప్రోగ్రాం కూడా ఫస్ట్కి ఇచ్చారు. ఇప్పుడు షెడ్యూల్ 9 ఇన్స్టిట్యూషన్స్ కూడా 89 ఉన్నాయి. షెడ్యూల్ 10లో కూడా ఒక 142 ఉన్నాయి. దీనిపైన కూడా ఇంకా ఏది కూడా మనకు నిర్దిష్టంగా ఫైనల్ కన్క్లూజన్ రాలేదు. ఇంక్లూడింగ్ ఢిల్లీలో ఉండే గెస్ట్ హౌస్ కానీ, ఇంకొక పక్కన ఏదైతే కోర్టు పోయినప్పుడు కోర్టు కూడా మనకు 58-42% రేషియోలో ఆస్తులు పంచుకోవాలని చెప్పి ఇచ్చిన దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు వ్యతిరేకంగా లొకేషన్ బేసే వర్తిస్తుంది మళ్ళీ ఒకటి ఇచ్చారు. దానిపైన కూడా మనం కోర్టుకు వెళ్ళాం. కోర్టులో కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనమంతా ఎన్ని విధాల ఫైట్ చేయాలో ఫైట్ చేసినప్పటికీ కోర్టులో కూడా టైం తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఈ 2 అకేషన్లో ఇంక తొందరలోనే ఒక నెల టైం, నెల అయిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఎవరెవరు స్టాండ్ వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు ఇచ్చిన హామీలు ఏ నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇది బ్రీఫ్గా. ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పింది కాకుండా మీరేమన్నా బైఫర్కేషన్లో పనిచేసే ప్రేమచంద్రరెడ్డి కానీ, బాలసుబ్రహ్మణ్యం కానీ, మన కుటుంబరావు గారు మీరేమన్నా ఉంటే చెప్పండి. దాన్ని బేస్ చేసుకొని మిగిలిన నాయకులు కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు కూడా మాట్లాడతారు. అది వాడదాం. ఓకే, అందుకనే అంటే మొదటి మీద చూసే లాభం లేదు. నేను ఎందుకంటే రీకలెక్షన్ ఆఫ్ ది ఇష్యూ బ్రాడ్గా నేను టచ్ చేశాను కాబట్టి మీరు కూడా అది మళ్ళీ రీకలెక్షన్ అవసరం లేదు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ హౌ టు మూవ్ అంటే గతం చరిత్ర కూడా ఒక్క నిమిషం నెమరు వేసుకోవాలి. భవిష్యత్తుకు యాక్షన్ ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడికి మూవ్ కావాలి, ఈ 2 ఇంపార్టెంట్. మీరు కూడా బ్రీఫ్గా చెప్పేస్తే అందరూ కూడా. షెడ్యూల్ 9లో ఉన్న 89 సంస్థల ఆస్తుల వివరాలను చర్చించడం జరిగింది. దాని విలువ దాదాపు 1,40,000 కోట్లు, 2 రాష్ట్రాల మధ్యలో ఇది విభజించబడాల్సి ఉంది. అలాగే షెడ్యూల్ 10 సంస్థలు 142, వాటి ఆస్తుల విలువ దాదాపు 40,000 కోట్లు. ఇది కాకుండా ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ ఆస్తుల విలువ కూడా ప్రొఫెషనల్ వాల్యూతో ఇస్తే దాదాపు 7,000 కోట్లు దాని విలువ వచ్చింది. ఇవన్నీ కూడా 4 ఏళ్ళుగా విభజింపబడకుండా అట్లాగే ఆడుతున్నాయి. సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చినా కూడా యా ఇప్పుడు మీకు ఎంత ఇదంటే ఒక్క సెంటెన్స్లో 60 years హైదరాబాద్లో ఉన్నాం. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజధాని లేకుండా, ఆదాయం లేకుండా ఆ రోజు స్టేటస్ పొజిషన్ ఏంటంటే 54% అప్పటి ఆదాయంలో తెలంగాణకు వెళ్ళింది, 46% మనకు వచ్చింది. జనాభా 58.32%. 58.32% పాపులేషన్కి మన ఆదాయం 46%. వాళ్ళ ఆదాయం 41.68% జనాభాకి 54% ఆదాయం. దట్ ఈస్ ఇన్ బ్రీఫ్. ఆ ఎకో సిస్టమ్ కూడా హైదరాబాదు, ఆ ఎకో సిస్టమ్ కూడా అక్కడ ఉంది. దీనికి నేను ఫస్ట్ నుంచి కోరింది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, మేము సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి. తర్వాత అందరితో సమానంగా మేము కూడా దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తాం. దట్ ఈజ్ అవర్ డెసిషన్ ఫ్రమ్ ది బిగినింగ్. దట్ ఈజ్ అవర్ డిమాండ్. ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రాలతో సమానంగా మనం పైకి రావాలంటే ఎప్పుడు నెంబర్ 1 పారామీటర్స్లో అన్నిటిలో నెంబర్ 1 ఉంటే కూడా 15-20 సంవత్సరాలు పడుతుంది. 60 సంవత్సరాల లాస్. మనం ఇంత కష్టపడి పనిచేస్తే కేంద్రం కూడా కొంతవరకు సహకరించకపోతే ఇంకా ఇబ్బంది వస్తుంది. అదే మరి మనం ఎఫెక్టివ్గా చేయకపోతే కూడా ఇంకా ఇబ్బంది వస్తుంది. ఇన్ని చేసిన మినిమం నెంబర్ 1 స్టేట్గా ఇన్ ఆల్ పారామీటర్స్ గ్రో అయినా 15-20 years పడుతుంది. మనం ముందుకు పోతున్నాం, వేరే రాష్ట్రాలు కూడా ముందుకు పోతూ ఉంటాయి. మనం 11% వెళ్తే వాళ్ళు 9-10 ఈ మారిగా వచ్చినా వాళ్ళతో సమానంగా రీచ్ కావడానికి 15-20 years.
దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ ఆల్సో లాస్. సో మీకు బ్రాడ్గా దట్ ఈస్ ది ఐడియా. నౌ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది ఫోరం. ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది 1 2 3 మీరు ఐడియాస్ ఇస్తే. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఇటీవల కాలంలో ఏపీ రీఆర్గనైజేషన్ పైన 3 రిపోర్ట్లు వచ్చాయి. ఒకటి అర్లియర్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద పవన్ కళ్యాణ్ 74,542 కోట్లు లాస్ వస్తుంది మనకు రావాలి అని వారు చెప్పారు, మైనస్ పోలవరం. అదే మరి జయప్రకాష్ నారాయణ్ ఆయన ఒక కమిటీ వేసి ఎక్స్పర్ట్స్ తన్ని 1,03,903 కోట్లు రావాలని ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్లస్ 36,205 కోట్లు పోలవరం ప్రాజెక్ట్కి. పోలవరం ప్రాజెక్ట్ 58,000 కోట్లు అవుతుంది. మైనస్ 5,000 crores ఆన్ పవర్ ప్రాజెక్ట్, అది మనమే పెట్టుకుంటున్నాం. మైనస్ 5,000 crores వేసిన 53,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డిపిఆర్ న్యూ డిపిఆర్ ఇచ్చేసి మనం ఇచ్చిన దాంట్లో మీరు చూస్తే 1,00,000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టాండ్ ఇది ఢిల్లీకి పంపించిన దాంట్లో 1,16,691 కోట్ల రూపాయలు మనం డిమాండ్ చేశాం. దీంట్లో 3,722 కోట్లు మాత్రం పెండింగ్ రిక్వైర్మెంట్ తీసుకున్నాం. మిగిలిన డబ్బులు కూడా రావాలి పోలవరంది. దిస్ ఆర్ ఆల్ వేరియస్ రిపోర్ట్స్. మన దగ్గర ఉండే సమాచారం కానీ మనకు రావాల్సిన డబ్బులు కానీ మనం ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళు మన రిపోర్ట్లు చూసుకొని వాళ్ళు ఓన్గా అసెస్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఈ 3 కంపైల్ చేసి మొన్నే నేను ప్రధానమంత్రికి ఇంకొక లెటర్ రాశాను. మన గవర్నమెంట్ స్టాండు వీళ్ళ రిపోర్ట్లు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఇమీడియట్ సత్వరమే స్పందించాలని మళ్ళీ కూడా ఒక లెటర్ రాశాను. ఎందుకంటే రికార్డు కింద ఉంటే ఎప్పటికైనా సరే గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇది మనుషులు పర్మనెంట్ కాదు, బట్ రికార్డ్ పర్మనెంట్. ఎప్పటికప్పుడు మనం ఫెయిల్ కాకుండా ఉంటే మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం పంపించాం. ఇప్పుడు మీరు ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనందరికీ రేపు ఫస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇది లాస్ట్ పార్లమెంట్. అదే సమయంలో 13 అనుకుంటాను అప్రోప్రియేషన్ బిల్ 13. నేను అందుకే ఏం చెప్పానంటే మళ్ళా దేశం యొక్క అటెన్షన్ కానీ దేశంలో అందరూ సపోర్ట్ తీసుకోవడానికి ఇక్కడ తెలుసానైతే ఆయన ఫస్ట్ బంధకాలు ఇచ్చారు. మిగిలిన పొలిటికల్ పార్టీస్ కానీ కొన్ని సంఘాలు ఇచ్చారు. యాజ్ గవర్నమెంట్ నేను లాస్ట్ టైం కూడా మీరు చేసినప్పుడు సంఘీభావాన్ని తెలియజేస్తూనే ఆ రోజు మేము ర్యాలీలన్నీ కండక్ట్ చేసి నిరసన ర్యాలీలు అవన్నీ కండక్ట్ చేశాం. ఇప్పుడు కూడా మేము ఏ విధంగా చేయాలో మేము పార్టీ పరంగా కూడా ఆలోచిస్తున్నాం. నిన్న మొన్న వాళ్ళతో మాట్లాడితే ఒక బ్లాక్ డే కింద దీన్ని సంఘీభావాన్ని అంటే డైరెక్ట్గా బంధుకు సంఘీభావాన్ని తెలియజేయలేం, కానీ ఒక బ్లాక్ డే కింద అసెంబ్లీలో చర్చించడం, ప్రతి ఒక్కరికి పిలుపు ఇవ్వడం ఇలాంటివి చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఫైనల్గా ఒక అవేర్నెస్ కోసరం ఈ నెల 10th ప్రాంతంలో 10th కానీ 11th కానీ మీతో కూడా మాట్లాడి మేము ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. నాతో కూడా క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, రాష్ట్రంలో ఎవరెవరు కలిసి వస్తే మన ఆర్గనైజేషన్స్ ఎవరెవరు కలిసి వస్తే మీతో రాజకీయ పార్టీలు మళ్ళా పరిశీలన చేస్తాం. 1 day ప్రొటెస్ట్ నిరాహార దీక్ష చేద్దామని ఢిల్లీ, అది కూడా చేసి అక్కడ కూడా సంఘీభావాన్ని తెలియజేసే విధంగా లీడర్స్ అని రమ్మని మాట్లాడితే అప్పటికి పార్లమెంట్ ఒక రోజు ఉంటుంది. అప్రోప్రియేషన్ బిల్లు రోజు చేస్తే లాభం లేదు, అయిపోయినాక చేస్తే లాభం లేదు. ముందే చేస్తే అప్పటికి కూడా స్పందించకపోతే దెన్ వీ హ్యావ్ టు ఫైట్. నాకైతే వీళ్ళు స్పందిస్తారని నాకు కనపడడం లేదు, బట్ ప్రయత్నం మాత్రం వదిలిపెట్టకూడదు. కన్సిస్టెంట్గా ముందుకు పోవాలి.
పర్సిస్టెన్స్కి ఎక్కడ లోపం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.